నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్లో ఏపీ తరపున తన వాణి వినిపించిన సీఎం చంద్రబాబు P4 విధానంతో దేశంలో పేదరికం నిర్మూలించవచ్చని వెల్లడి. రాష్ట్ర పథకాలకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయటం అభినందనీయమన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గత సీఎం మాత్రం పథకాలకు తన పేరు పెట్టుకున్నారని విమర్శ. యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు. ఢిల్లీలో 3 సివిల్స్ ఆశావహులు మృతి. కేంద్ర బడ్జెట్లో ఏపీకి 5,50,474 కోట్లు కేటాయింపు. డబుల్ ఇంజిన్ సర్కారుతో వేగంగా ఏపీ అభివృద్ధి. విభజన చట్టంలోని ప్రతి అంశాన్ని అమలు చేసి తీరుతాం. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్. ప్రేక్షకులను ఆలరించిన నాట్యాచార్య చింతారవి బాలకృష్ణ బృందం ప్రదర్శించిన భక్త ప్రహ్లాద యక్షగాన కూచిపూడి ప్రదర్శన. భారత్ 2047 లక్ష్య సాధనకు అవసరమైన రోడ్ మ్యాప్ తయారీ కోసం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ తరపున తన వాణి వినిపించారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంతో దేశం ఎలా లబ్ధి పొందిందో అందరూ చూశారని చెప్పారు. ఇప్పుడు ప్రజలను భాగస్వామ్యం చేయాలంటూ సీఎం చంద్రబాబు P4 విధానాన్ని నీతి ఆయోగ్ పాలక మండలి ఎదుట ఉంచారు. రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయడం అభినందనీయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. విద్యా కానుకకు రాధాకృష్ణన్, మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేర్లు పెట్టడం, అబ్దుల్ కలాం పేరుతో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం హర్షణీయమని ట్వీట్ చేశారు. గత సీఎం మాత్రం పథకాలకు తన పేరు పెట్టుకున్నారని విమర్శించారు. భారీ వర్షం కారణంగా సెంట్రల్ ఢిల్లీలోని ఓ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వచ్చిన వరద నీరు వల్ల 3 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. మృతులు తెలంగాణ, కేరళ, ఉత్తరప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం సాయంత్రం ఓల్డ్ రాజేందర్ నగర్లోని ఓ ఐఏఎస్ స్టడీ సర్కిల్ బేస్మెంట్లో ఉన్న లైబ్రరీలో విద్యార్థులు చదువుకుంటున్నారు. వరద నీరు ఒక్కసారిగా పోటెత్తడం వల్ల భవనం అడుగుభాగం జలమయమైంది. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఐఏఎస్ స్టడీ సెంటర్ నీట మునిగినట్లు తమకు ఫోన్ వచ్చిందని ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. వెంటనే 5 అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి వెళ్లామని, అప్పటికే బేస్మెంట్ మొత్తం జలమయమై ఉన్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీ అగ్నిమాపక బృందం, ఎన్డీఆర్ఎఫ్, స్థానికులు, పోలీసులు కలిసి చేపట్టిన సహాయక చర్యలతో 2 మహిళా అభ్యర్థులు, 1 పురుష అభ్యర్థి మృతదేహాన్ని వెలికితీశామని తెలిపారు. ప్రమాద సమయంలో పలువురు విద్యార్థులను తాళ్ల సాయంతో రక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని చెప్పారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు ఎక్స్లో ట్వీట్ చేశారు. हमारे फोरेंसिक टीम्स भी यहाँ पे हैं. हम उसको स्ट्रिक्ट सेक्शंस पे रजिस्टर करके वी आर टेकिंग प्रॉपर एक्शन इन दैट हमारे फोरेंसिक टीम्स के साथ. और उसके बाद जो हमें फर्दर इन्वेस्टिगेशन के लिए यहाँ से जो चीज़ फोरेंसिक एग्जामिनेशन करके जो चीज़ करना है वो सारे चीज़ हम कर रहे हैं. नहीं देखिए, वो चीज़ अभी डिटेल इन्वेस्टिगेशन में आएगा. बट जो हमें यहाँ पे इन्वेस्टिगेशन के लिए जो भी मटेरियल फोरेंसिक चीज़ें कलेक्ट करनी है वो प्रोसेस भी हम कर रहे हैं. जैसे हम केस रजिस्टर करके इसमें वो सारे प्रोसेस भी हम कर रहे हैं. एंड वी आर कमिटेड टू द फैक्ट दैट वी शुड हैव अ प्रॉपर इन्वेस्टिगेशन एंड डिग आउट द ट्रूथ. एंड दोज हु आर रिस्पॉन्सिबल फॉर दिस इंसिडेंट should be brought to the books. It is a very tragic incident and I completely understand the sentiments of the students and other people. ये एक बहुत ही दुखद घटना है सबके लिए. It doesn't have to be said. हम सब भी इसी तरह के जगह से और इसी तरह के दौर से गुजरे हैं और इस तरह का इंसिडेंट होना सबके लिए बहुत दुखदायक है. We are committed to it कि हम एक strong case बनाकर इन्वेस्टिगेशन करके उसका प्रॉपर और उसमें विल फाइंड आउट द ट्रूथ. जैसे मैंने बताया, उसके लिए हमने केस रजिस्टर करके जो फोरेंसिक इन्वेस्टिगेशन कलेक्ट करना है वो भी करके और कुछ लोगों को डिटेन करके जो पूछताछ करना है वो प्रोसेस भी हमने शुरू कर दिया. ऑफिशियल आके किसी ने भी हायर अथॉरिटी ने हमसे एक बार भी बात नहीं करी. डेथ टोल तक नहीं हमें कंफर्म करा गया. हमें एक्सपेक्टेशंस है कि डेथ टोल में भी इससे ज़्यादा हो सकता है, क्योंकि बहुत 2-3 लोगों की न्यूज़ अभी फ्रेंड्स सर्कल में आ रही है कि अभी तक मिसिंग है. तो अभी पता नहीं चल रहा. हमें एक्सपेक्टेशन अब ये लग रहा है कि डेथ टोल और हो सकता है, क्योंकि उस टाइम पे यहाँ पे बैरिगेटिंग कर रखी थी जब रेस्क्यू चल रहा था एनडीआरएफ का.
तो कोई भी वहाँ जा नहीं सकता था, तो किसी को मतलब कुछ नहीं पता। जो हमें पुलिस ने बताया है हम मतलब वही मान रहे हैं अभी तो। ये एकदम एग्जैक्ट डेटा नहीं है, यहाँ पे एग्जैक्ट डेटा नहीं दी गया है। तीन नहीं, यहाँ पे करीबन 20 से 25 लोग स्टूडेंट इसमें नीचे गए हुए हैं जिनका अभी तो कोई पता नहीं है। और सबसे बड़ी चीज़, उनके घर वालों को पता नहीं इन्फॉर्म किया है या नहीं किया है। ये जो कोचिंग सेंटर है राव IAS, उसने ये रेस्पॉन्सिबिलिटी से काम किया है। उनके घर वालों को अभी तक कोई इन्फॉर्मेशन है या नहीं, हमें इसकी भी अभी कोई नॉलेज नहीं है। सबसे दूसरी बड़ी बात, राव IAS का कोचिंग जो भी ऑफिशियल है, जो भी हेड है, उसने आके अभी तक कोई ऑफिशियल स्टेटमेंट नहीं दिया इसके रिगार्डिंग कि ये क्या करना है, हमें क्या स्टेप लेना है। MCD यहाँ पे कोई इतना अच्छा रोल प्ले नहीं कर रही है कुछ भी। कोई भी गवर्नमेंट है, जो गवर्नमेंट है वो भी यहाँ पे आई है गवर्नमेंट, उसने भी अभी तक किसी बच्चे से आके किसी तरह से, यहाँ स्टूडेंट है जो कि अभी धरना प्रदर्शन पे बैठे हुए हैं, उनसे आके कोई बात नहीं की है। కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యం కల్పించినట్లు కేంద్ర మంత్రి మురుగన్ తెలిపారు. రాజధాని అమరావతికి మరింత ప్రాధాన్యం ఇచ్చిన విషయం గుర్తు చేశారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు చాలా కీలకమని, త్వరగా సత్వరం పూర్తి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. విశాఖ, చెన్నై, హైదరాబాదు, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చినట్లు వివరించారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా అమరావతికి ఎక్కువ ప్రాధాన్యం కల్పించినట్లు కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి మురుగన్ తెలిపారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి 2040 లక్ష్యంగా బడ్జెట్ కేటాయించామని అన్నారు. ఆయా ప్రాంతాల్లో ఎకానమీ 8.2% ఆర్థిక అభివృద్ధిని లక్ష్యంగా నిర్దేశించామని అన్నారు. కేంద్ర బడ్జెట్ అనంతరం మేధావులు, వివిధ వర్గాల ప్రతినిధులతో విజయవాడ వచ్చిన కేంద్ర మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకొని కలాం చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలో సరళతరం, MSMEలను బలోపేతం చేయడం దిశగా తగిన నిర్ణయాలను బడ్జెట్లో తీసుకుంటున్నట్లు మురుగన్ తెలిపారు. ఏపీ అభివృద్ధికి 2024-2025 బడ్జెట్లో దాదాపు 50,474 కోట్లు కేటాయించారని తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, తమకు చాలా కీలకమని, సత్వరం పూర్తి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. విశాఖ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చారని, అలాగే ప్రతిష్టాత్మక పూర్వోదయ స్కీమ్ను తెచ్చామని, దీనివల్ల జార్ఖండ్ నుంచి ఏపీ వరకు ఉన్న తూర్పు తీర ప్రాంతాన్ని అభివృద్ధికి గ్రోత్ ఇంజన్గా మారుస్తామన్నారు. Our third party guarantee scheme. The MSMEs can leverage term loans for upgrading machinery and equipment without the burden of collateral. This will enhance their production capacities and comprehensive for the competitiveness of the prices in the international level. And our Finance Minister, Srimati Nirmala Sitharaman, announces a major boost to the MSMEs. Already the Mudra scheme loan is ongoing scheme. In this scheme, now the limit is increased 20 lakhs for the small MSMEs. They may get up to 20 lakhs loan for the micro industries in the state. The announcement of credit support for MSMEs during the stress period will help during economic downturns or other stress period. MSMEs in Andhra Pradesh can continue accessing credit. MSMEs in Andhra Pradesh can continue accessing credit through the government-backed guarantees, helping benefits in sectors like food processing in Godavari belt or textiles in Dharmavaram to maintain operation, and further the government announced reducing the turnover. సిగ్గు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ PCC అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనటం జగన్ అజ్ఞానానికి నిదర్శనమని వైఎస్ షర్మిల అన్నారు. ఎంతకు మించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడ కనపడవు, వినపడవు అని మండిపడ్డారు. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తున్నారని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా పరిపాలన సాగించిన జగన్ నేడు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం గురించి ఢిల్లీ స్థాయిలో అబాసుపాలు చేయాలని ప్రయత్నించి భంగపడ్డారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అన్నారు.
శనివారం ఆయన నివాసంలో తెలుగుదేశం నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల పాటు రాష్ట్రంలోని అన్ని రంగాలను విధ్వంసం చేసిన తన అరాచక పాలనకు సంబంధించిన ఆనవాళ్లను కప్పిపుచ్చుకునేందుకు జగన్ తన అనుచిత వ్యాఖ్యలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. గడిచిన నెల రోజుల్లోనే పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు వేగవంతమైన కార్యాచరణతో తన దార్శికతను ప్రదర్శిస్తుంటే రాష్ట్రాభివృద్ధిని సహించలేని జగన్ అతని అనుచర వర్గం విషం చిమ్ముతున్నారని అన్నారు. ఆర్థిక పరిస్థితిపై ప్రకటించిన శ్వేతపత్రం ప్రపంచంలోనే ఇంతటి అవినీతి పాలన ఎక్కడ ఉండడానికి తార్కణమన్నారు. సమావేశంలో గింజుపల్లి రమేష్, తాళ్లూరి వెంకటేశ్వర్లు, అన్వర్, కన్నెబోయిన రామలక్ష్మి, అమ్మనబోయిన రాణి, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల దుర్మార్గమైనటువంటి పరిపాలన నుంచి ఆంధ్ర రాష్ట్రం ప్రజలు విముక్తి అయిన దాదాపుగా ఇప్పటికీ మరి 2 నెలల కాలం జరుగుతూ ఉంది. ఇందులో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన పోయిన నెల 12 నుంచి తీసుకుంటే ఇప్పటికీ 45 రోజుల పరిపాలనా కాలం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం రావటమే తడవుగా ప్రజలందరూ కూడా విముక్తులైనట్లుగా భావించారు. ఈ రోజున ఏదైతే మేము చెప్పామో గత 5 సంవత్సరాల పరిపాలనలో జరిగినటువంటి విధ్వంసకర కార్యక్రమాలు ఏవైతే ప్రజలకి తెలియజేసి మరి ఆ రోజున ఎన్నికల్లో అధికారానికి వచ్చామో అవన్నీ కూడా ఈ రోజున పూర్తిగా ఒక 7 వైట్ పేపర్ల ద్వారా, శ్వేతపత్రాల ద్వారా ప్రజలందరికీ కూడా వెల్లడించటం అనేది జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఒక 4 పత్రాలు మరి విడిగాను, అసెంబ్లీలో ఒక 3 పత్రాలు ఆయన ప్రకటించడం చూశాం. మొట్టమొదటగా చూస్తే పోలవరం విధ్వంసం. ప్రముఖ వాహన సంస్థ టీవీఎస్ తన అపాచీ ఆర్టీఆర్ 160 4V మరియు 2V మోటార్ సైకిళ్లను లేటెస్ట్ ఆల్ న్యూ ఫుల్ బ్లాక్ వర్షన్ను విజయవాడ నందు కాసా టీవీఎస్ షోరూంలో లాంచ్ చేయడం జరిగిందని టీవీఎస్ కంపెనీ ఏరియా సర్వీస్ మేనేజర్ రొనాల్డ్ సురేష్ తెలిపారు. ఈ బైక్ ప్రారంభ ధర వచ్చేసి ఎక్స్ షోరూమ్ 1,19,000కు సంస్థ నిర్దేశించిందని పేర్కొన్నారు. నగరంలోని కేపీ నగర్ కాసా టీవీఎస్ షోరూంలో ద్విచక్ర వాహనాల తయారీలో అగ్రగామిగా ఉన్న టీవీఎస్ కంపెనీ అత్యుత్తమ బైక్స్ అపాచీ మోడల్ ఆర్టీఆర్ 160 4V డ్రమ్ 160 2V వేరియంట్ డిజైన్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4V మోటార్ సైకిల్లో ఆల్ న్యూ బ్లాక్ వాహనాలను టీవీఎస్ కంపెనీ ప్రతినిధులు రొనాల్డ్ సురేష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా టీవీఎస్ ప్రతినిధులు మాట్లాడుతూ నేటి యువతకు టీవీఎస్ కొత్త వెహికల్స్ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. రేపటి నుంచి కృష్ణా జిల్లాలో ఉన్న అన్ని కాసా టీవీఎస్ షోరూంలలో న్యూ మోడల్స్ వాహనాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. టీవీఎస్ కొత్త వెహికల్స్ చెప్పారు. రేపటి నుంచి కృష్ణా జిల్లాలో ఉన్న అన్ని న్యూ మోడల్స్ వాహనాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. చెప్పారు. రేపటి నుంచి అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
ఐదేళ్లలో జగన్ ఆర్థిక విధ్వంసం చేశారని, కోట్లాది రూపాయల ప్రజలపై భారం మోపారని విమర్శించారు. పోలవరం గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదని, ఆయన మూర్ఖత్వంతో తీసుకున్న నిర్ణయం వల్లే పోలవరంలో విధ్వంసం జరిగిందన్నారు. సాక్షి ప్రకటనలు కానీ ఇవి కానీ మొత్తం మరి దగ్గర 32,75,00,000 సాక్షి పత్రిక, అదేవిధంగా మొత్తం 403 కోట్లు మొత్తం ఏదైతే ఈ సాక్షి పత్రిక ఇచ్చినవన్నీ కూడా కలిపితే 403 కోట్లు ఒక్క నీ పత్రిక నీ ఛానల్కి ఇచ్చినవే బయటపడతా ఉన్నాయి. ఇవాళ పంచాయతీలో బ్లీచింగ్కి డబ్బు లేని పరిస్థితి, ఒక పక్క ఆర్థిక పరిస్థితి అలా ఉంటే నువ్వు దోచుకున్న డబ్బులు లక్షల కోట్లు బయట రాష్ట్రాలకు తరలించావు, బయట ప్రాంతాలకు తరలించావు. అంతా కూడా తరలించి ఇవాళ ఏమీ తెలియనట్టుగా కబుర్లు చెప్తున్నావు. ఒక్క విశాఖపట్నంలోనే 1914 ఆస్తులు తాకట్టు పెట్టి దగ్గర 1914 కోట్లు ఇవాళ అప్పులు తీసుకొచ్చావు. ప్రతి దాని మీద కూడా సామాన్యుడు తాగిన మద్యం మీద కూడా నువ్వు అప్పులు తీసుకొచ్చి 1000 కోట్లు ఇవన్నీ కూడా చేసావు. ఈ అప్పుల చెల్లింపుల భారమే 9,74,556 కోట్లు భారం పడింది. ఈ ఆర్థిక విధ్వంసానికి సమాధానం చెప్పే పరిస్థితిలో నువ్వు లేవు. ఈ తెచ్చిన అప్పులు, చెల్లించాల్సిన అప్పులు ఇవన్నీ కూడా నిలదీసి అడుగుతారనే భయంతోనే జగన్ రెడ్డి ఇవాళ సభకు రాకుండా పోలవరం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎంపీ విజయసాయిరెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ తాము ఢిల్లీలో చేపట్టిన నిరసనను ఢిల్లీ పోలీసులతో అడ్డగించడం దుర్మార్గమని మాదగాని గురునాథం మండిపడ్డారు. దళిత సంఘాలుగా తమకు ఆందోళన చేసే హక్కు లేదా అని నిలదీశారు. మా నిరసనను పక్కదోవ పట్టించేలా ఢిల్లీలో వైసీపీ వ్యవహరించిందని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు ఏ విధంగా మా యొక్క పోరాటాన్ని అడ్డుకోవటం కోసం మదన్ మోహన్ శాంతికి సంబంధించినటువంటి అంశంలో ఒక గిరిజన మహిళ జరిగినటువంటి అన్యాయాన్ని విజయసాయిరెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి మేము కోరుతూ ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టేయటం నేపథ్యంలో మేము ఢిల్లీ టూర్ పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు జంతర్ మంతర్లో దొంగ ధర్నా చేయటం కోసం వెళ్ళాడు. వెళ్తే అక్కడే మేము అడ్డుకోవాలా, మేము కూడా అక్కడ ధర్నా పెట్టాలని చెప్పి వందల సంఖ్యలో మేము ఇక్కడి నుంచి జంతర్ మంతర్కి వెళ్ళి ధర్నా చేయాలనుకుంటే అక్కడ సిపి గారిని మేనేజ్ చేశారు విజయసాయిరెడ్డి గారు. విజయసాయిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సిపిని మేనేజ్ చేసి నేను సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడిగా మెయిల్లో పంపించాను సిపి గారికి పర్మిషన్ కోసం. పంపిస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిది కూడా మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి అక్కడ పోలీసులను మా మీదకు పంపించి నన్ను అరెస్ట్ చేస్తానని చెప్పి, మీరు వస్తే కనుక ఏపీ నుంచి మీ జనాన్నంతా కూడా ఎయిర్పోర్ట్లో కానీ రైళ్ళలో కానీ వచ్చే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి నా మీద ఒక 8 గంటలు ఫోన్లు చేసి మహేందర్ సింగ్ అని. మొగల్రాజ్పురంలోని మొమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠంలో శనివారం చింతారవి బాలకృష్ణ బృందం ప్రదర్శించిన భక్త ప్రహ్లాద పౌరాణిక నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీహరిభక్తుడైన ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి ఆగ్రహం తెప్పించడం, హరినామం పలకవద్దని ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు శిక్షకు గురి చేయటం, చివరికి మహావిష్ణువు స్తంభం నుంచి ప్రత్యక్షమై హిరణ్యకశిపుడిని అంతం చేయటం, ఉగ్ర నరసింహుడిని ప్రహ్లాదుడు దేవతలు శాంతింపచేయటం తదితర ఘట్టాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. హిరణ్యకశిపుడిగా డాక్టర్ చింతా రవికృష్ణ, ప్రహ్లాదుడిగా పి తత్వశ్రీ, లీలావతిగా వి పూర్ణలలిత, నరసింహస్వామిగా వెంపటి సత్యప్రసాద్ నటించారు. సిద్ధార్థ కళాపీఠం ప్రధాన కార్యదర్శి ఎన్ లలిత ప్రసాద్, కార్యదర్శి బివిఎస్ ప్రకాష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. गुरु कुमार
జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్లో ఏపీ తరపున తన వాణి వినిపించిన సీఎం చంద్రబాబు. P4 విధానంతో దేశంలో పేదరికం నిర్మూలించవచ్చని వెల్లడి. రాష్ట్ర పథకాలకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయటం అభినందనీయమన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గత సీఎం మాత్రం పథకాలకు తన పేరు పెట్టుకున్నారని విమర్శ. యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు. ఢిల్లీలో 3 సివిల్స్ ఆశావహులు మృతి. కేంద్ర బడ్జెట్లో ఏపీకి 5,50,474 కోట్లు కేటాయింపు. డబుల్ ఇంజిన్ సర్కారుతో వేగంగా ఏపీ అభివృద్ధి. విభజన చట్టంలోని ప్రతి అంశాన్ని అమలు చేసి తీరుతాం. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్. ప్రేక్షకులను ఆలరించిన నాట్యాచార చింతారవి బాలకృష్ణ బృందం ప్రదర్శించిన భక్త ప్రహ్లాద యక్షగాన కూచిపూడి ప్రదర్శన. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.